మావద కోకాపేటలో ఉన్న అల్లు సినిమాస్‌కెళ్దాం. మనకి దాదాపు ఇక్కడ 300 పైన కార్ పార్కింగ్ జేసుకోవచ్చు. మళ్ళీ అదే గాకుండా పార్కింగ్ ఫ్రీ. బైక్ పార్కింగ్ ఏమో బయటిచ్చారు. ఈ పార్కింగ్ దాటి లెఫ్ట్‌కి రాంగానే మనకి లెఫ్ట్‌లో అల్లు సినిమాస్ అని రాసుంటదనమాట. మళ్ళీ అదే కాకుండా కొంచెం ముందలకెళ్ళంగానే మెయిన్ ఎంట్రన్స్ ఉంటది. సెక్యూరిటీ చెక్ దాటినాక లెఫ్ట్‌లోనే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ ఉంటుందనమాట. థియేటర్ లోపల ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుందనమాట. మళ్ళీ అదే కాకుండా ఇది దాటుకొని కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్‌లో వాళ్ళ తాతగారైన పద్మభూషణ్ రామలింగయ్య గారి స్టాచ్యూ ఉంటుందన్నమాట. మళ్ళీ అదే కాకుండా మనకి మెయిన్ పైన ఉన్న వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం దాదాపు ఇందులో 2 టికెట్స్ బుక్ చేసామన్నమాట. 2 టికెట్స్ బుక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఎల్ఈడీ ఒకటి కనపడుతుంది చూసావా? ఆ ఎల్ఈడీలో గొప్ప గొప్ప డైరెక్టర్స్ గురించి వేస్తున్నారు. అదే కాకుండా ఇదొచ్చేసరికి స్క్రీన్ 1 ఎదురుగుంటానే 2, 3, 4 ఉంటదనమాట. స్క్రీన్ 4 పక్కనే గీతా ఆర్ట్స్‌లో వచ్చిన బిగ్ హిట్స్ నేమ్స్ ఎవరైతే హీరోస్ ఉన్నారో తమిళ్, కన్నడ, తెలుగు అందరి నేమ్స్ అనేవి దాని మీద ఉన్నాయన్నమాట. మళ్ళీ అదే కాకుండా స్క్రీన్ 1 ఎంట్రన్స్ అవ్వంగానే మనకి మెయిన్ ఇలా ఉంటుందన్నమాట. ఒక ఎలివేటర్ ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా పైన థీమ్ వచ్చేసరికి మొత్తం నైట్ స్టార్స్ థీమ్‌తో ఉంటదనమాట. స్క్రీన్ 1 ఒకటొచ్చేసరికి డాల్బీ విజన్ సినిమాస్. స్క్రీన్ 2, 3, 4 అయితే అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఆడియో టెక్నాలజీ విత్ 360 డిగ్రీస్. మళ్ళీ ఇదొచ్చేసరికి డైరెక్టర్ చాయిస్ అనమాట. సో, డైరెక్టర్ చాయిస్ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటదనమాట. సో, ఇంకా ఇంటర్వెల్‌లో బయటికి వచ్చి అక్కడ ఫైర్ ఎగ్జిస్టింగ్ కనపడుతుంది చూసావా? అక్కడ లిఫ్ట్ ఉంటదనమాట. లిఫ్ట్. ఆ లిఫ్ట్ ఎక్కి లేకపోతే మెట్లెక్కినా గానీ మనం పైకెళ్తే అనమాట ఎంటర్ అవ్వంగానే మనకి గొప్ప గొప్ప డైరెక్టర్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి చూడు. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ స్క్రీన్ 1 ఏయైతే ఉన్నాయో ఇక్కడ పైన దారి కూడా ఇటు నుంచే ఉందనమాట. దీని ఇన్ ఫ్రంటే మనకి సిట్టింగ్ లాంజ్ ఉంటది. సో, అంటే ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ కావాలని చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన చేసుకుంటున్నారు చూడు. మళ్ళీ అదే కాకుండా పైన 1, 2, 3, 4 పక్కనే ఉంటాయన్నమాట. సో, ఆ స్క్రీన్స్ ఎదురుగుండా చూస్తే పైన సన్‌సెట్ లాగా ఉంది కదా! రైట్ సైడ్‌లో అక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి చూడు. రైట్ సైడ్‌లో గొప్ప గొప్ప డైరెక్టర్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు డైరెక్టర్స్ ఫోటోస్ అనేవి గానీ, డైరెక్టర్స్ గానీ చాలా తక్కువ మందున్నారు అందులో. నాకు అందులో ఉన్న డైరెక్టర్స్ ఒక ముగ్గురో, నలుగురో తెలుసు అంతే మామ. ఇంక తెలీదు. వచ్చింది మా మాస్టర్కి సార్, ఆశీర్వదించండి. అవి ఎప్పుడూ ఉంటాయి గాని ఏంటి సిటీలో దిగ్గానే సునామీ సృష్టించావంట. ఇంకో టికెట్ వచ్చేసరికి పైన ప్లాటినం అనమాట. మొత్తం రిక్లైనర్స్ అనమాట. రిక్లైనర్స్ నుంచి కూడా అయితే చాలా బాగుంది.